లేదు. చేయి కలుపు చూసి ఈ గెలుపు నాకంటే నీకే ఎక్కువ గుర్తింపు తీసుకొస్తుంది. ఎవరిని ఎవరికి జత చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు జోష్న. వీళ్ళిద్దరూ చేతులు కలిపారంటే దీప ఏదో చేసింది. మనం గెలుస్తున్నాం దీప. నేనేం చేయాలో చెప్పు. ఇప్పుడు చూడు. రే సూరజ్, ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నేనంతా చూడట్లేదు అనుకుంటున్నావా? మాట్లాడవేంట్రా గొట్టం. నిన్నేరా గొట్టం. అక్కడేదో తెగ కష్టపడిపోతున్నానని మనం గెలుస్తామనుకుంటున్నావా? మనం గెలవంరా, అది నీకు తెలుసు. మాట్లాడవేంట్రా గొట్టం. నేను సూరజ్ అనుకుని నీ సంగతి ఇంటికెళ్ళిన తర్వాత చెప్తాను. పోటీ ఏదైనా తేడా జరిగిందో మేము మాత్రమే ఇంటికెళ్తాం, నువ్వు కాదు. సూరజ్ గా నువ్వు అనుకుని మా ఇంటి దగ్గర నేను బుక్ అయిపోయాను కదరా. లాస్ట్ 5 మినిట్స్. వాళ్ళ డిష్లన్నీ టైంలో అయిపోయాయి. నువ్వు కంగారు పడికి చూసినావు. 2 నిమిషాల్లో స్వీట్ కూడా అయిపోతుంది. చివరి లైన్ టైమ్ అప్. ఇప్పుడు మన జడ్జెస్ వెళ్ళి టేస్ట్ చేసి ఎవరిది బెస్ట్ వంటకమో చెప్తారు. ఫస్ట్ రౌండ్ లో 4 ఐటమ్స్ టేస్ట్ చేస్తారు. వాటిలో ది బెస్ట్ చెప్తారు. తర్వాత స్వీట్ టేస్ట్ చేస్తారు. జడ్జెస్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ లో మేము 4 వంటలు టేస్ట్ చేసి ది బెస్ట్ ఎవరో చెప్పబోతున్నాం. డిఎం రెస్టారెంట్ చేసిన మసాలా కర్రీ, చికెన్ బిర్యానీ చాలా బాగుంది. జోష్నా రెస్టారెంట్ చేసిన దమ్ బిర్యానీ కర్రీ చాలా బాగుంది. ఈ 2 వంటలు బెస్ట్ వంటకాలు. రౌండ్ లో ఇద్దరు సమానంగానే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్వీట్ టేస్ట్ చేసి ఎవరిదైతే బెస్ట్ వంటకమో వాళ్ళే విజేతలవుతారు. ఈ స్వీట్ ఏంటమ్మా ఇంత వెరైటీగా ఉంది? దేంతో చేసావు? మీరే చెప్పాలి సార్. నాకు డిఎం రెస్టారెంట్ స్వీట్ నచ్చింది. నాకు జోష్నా రెస్టారెంట్ స్వీటే నచ్చింది. లేదు సార్, అదే బాగుంది. ఇక్కడ నాకు నచ్చింది ఆయనకి నచ్చట్లేదు, ఆయనకి నచ్చింది నాకు నచ్చట్లేదు. నాకైతే డిఎం రెస్టారెంట్ స్వీట్ అద్భుతంగా ఉంది. సాగర్ గారు, ఇక మిగిలింది మీరే. మీరు ఏది బెస్ట్ స్వీట్ అని చెప్తారో వాళ్లే విజేత అవుతారు. నేను మరోసారి 2 స్వీట్లు టేస్ట్ చేసి నా ఒపీనియన్ చెప్తా. 2 స్వీట్లు బాగున్నాయి, కానీ విజేత ఒక్కరే అవ్వాలి కదా. దీంట్లో బెస్ట్ స్వీట్ ఏది అంటే జోష్నా రెస్టారెంట్. మన పోటీ ముగిసింది. ఈ పోటీలో విజేతగా నిలిచిన జ్యోత్స్నా రెస్టారెంట్ కి మా అసోసియేషన్ తరపున చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. విజేతలకు మేడం మాలిని గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. మేడం రండి. తాతయ్య గారు మీరు తీసుకోండి. దాన్ని సాధించింది మీరిద్దరే తీసుకోండి. దీప పద పద. మేడం మీ చేతుల మీదుగా ఇవ్వండి. నీ మీద గెలిచే దమ్ము నాకుంది, నన్ను ఓడించే దమ్ము నీకుందా? మరిద్దరిలో ఎవరు గొప్ప పోటీలోనే తేల్చుకుందాం. దీప గారు మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. న్యాయంగా ఈ బహుమతి మా జోష్నకు దక్కాలి. వంటలు చేసింది నేనే అయినా తను లేకపోతే అనుకున్న సమయంలో వంటలు పూర్తయ్యేవే కావు.
అందుకే అందరి ముందు తనకి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ జ్యోత్స్న. ఇలాంటి ఘోరాన్ని చూస్తానని జీవితాన్ని అనుకోలేదు. ఇది నిజంగా మారిపోయింది. జ్యోత్స్న, ఈ బహుమతి నువ్వే తాతయ్య గారికి ఇవ్వు. తాత, మాటలు రావటం లేదు సుమిత్ర. నీ కూతురు సాధించు. గర్వంగా ఉంది. కంగ్రాచులేషన్స్ దీపా. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ జ్యోత్స్న. థ్యాంక్ యూ. రెస్టారెంట్ ఓనర్స్ కి మీరేంటో మరోసారి ప్రూవ్ చేశారు. మావయ్య గారు వెళ్దాం పదండి. ఆగమ్మా, నీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా? నువ్వు నా షెఫ్ను కొనేయకపోతే నా చుట్టూ ఉండేవాళ్ళంతా నా వాళ్ళని భ్రమలో ఉండేవాడిని. నువ్వు వాడిని కొని నాకొక జ్ఞానోదయం చేశావు. దక్షిణామూర్తి, నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అదృష్టం బాగుండి గెలిచావు. షెఫ్ లేరని నా మనవరాలు పోటీకి దిగారు. వాళ్ళు దిగకపోతే పోటీకి నేను దిగేవాడిని. నువ్వు పెద్ద వంటవాడివని నాకు తెలుసులే శివనారాయణ. మీకు ఇంతకు ముందే పరిచయం ఉందా? కొత్త పరిచయంలోనే పాత విషయాలు తెలుసుకున్నాను. ఈ శివనారాయణ అద్భుతమైన వంటగాడు. ఆ రుచులు తిన్న వాళ్ళకి జీవితాంతం గుర్తుంటాయి. అమ్మా, మనం వెళ్దామా? వెళ్దాం పదండి. కార్తిక్, మనము వెళ్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగా ఎమోషనల్ అయినట్టున్నావు. కొంచెం ఆనంద బాష్పాల్ని ఆపుకోలేకపోయావు కదా. నా వల్ల కాలేదు. ఈ రోజు నీ మొహంలో నిజమైన ఆనందాన్ని చూశాను. అది నాకు కూడా కనిపించింది. గెలిచాను అనగానే దీపా గారిని అలా పట్టేసుకున్నావేంటి? ఆ క్షణం ఏం చేస్తున్నానో నాకు కూడా తెలియలేదు. నన్ను నేనే మర్చిపోయాను. నిజమైన సంతోషం అంటే అదే జ్యోత్స్న. మనమేంటో మనం మర్చిపోయి ఆనందించడమే. చివరికి వచ్చేసరికి ఇది వంటల పోటీలా అనిపించలేదు. ఏదో ఒలింపిక్స్ పోటీలు జరుగుతున్నట్టే అనిపించింది. నాకు కూడా. నేనైతే చాలా హ్యాపీ. ఎందుకు? మొదటిసారి నీలో ఒక ఆడపిల్లని చూశాను. గెలుపుని ఆనందిస్తున్న అమాయకత్వమైన అందాన్ని చూశాను. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండవు. మరో విషయం ఏంటంటే నువ్వు ఈ డ్రెస్ లో భలే ముద్దుగా ఉన్నావు తెలుసా. ఇది చెప్పడానికేనా మాట్లాడాలి అన్నావు? చెప్పడానికి కాదు, అడగడానికి. ఏంటి? నిన్ను గెలిపిస్తే ఏం అడిగినా ఇస్తానన్నావు కదా. అన్నాను. మాట తప్పుతావా? తప్పను. అయితే అడగమంటావు. వెళ్ళి అడుగు. ఎవరిని? దీపని. దీప గారిని ఎందుకు అడుగుతాను? నువ్వు గెలిపించింది దీపనే కదా. బంగారం. బంగారం లేదు, బూడిద గుమ్మడికాయలు. నన్ను అలా పిలిచావంటే మొహం పగులుతుంది చెప్తున్నాను. ఇప్పటి వరకు బానే ఉన్నావు కదే. నువ్వెంత తెలివైన వాడివంటే నాకు తెలియకుండానే నా ముందు సర్కిల్ గీసి నన్ను తీసుకెళ్లి దాంట్లో నిలబెట్టావు. గెలిచిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. నేను నిన్ను అడిగిన దానికి నువ్వు నాకు చేసిన దానికి సంబంధం లేదు అని. మంచి పేరు వచ్చింది నీకే కదా బంగారం. చాలు ఇంకాపు. నా చేతులతోనే దీపని పోటీలో దింపేలా చేశా. ఇంకా తర్వాత ఏది నా కంట్రోల్లో లేదు. దీప నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. దీని ఫైనల్ రిజల్ట్ ఏంటంటే నువ్వు అల్లిన సాలిడ్ గుడ్లో నేను చిక్కుకుంటే దీప అనే సాలిడ్ గుడ్ నన్ను పూర్తిగా తినేసింది. అది కాదు జ్యోత్స్న, నువ్వు ఇంకేం మాట్లాడుకు సూరజ్. ఇంటి దగ్గర అందరూ నాకు ఎదురు చూస్తూ ఉంటారు. ముందు నేను ఇంటికి వెళ్ళాలి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు మాత్రం ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుంది. అది కాదు బంగారం. నాతో మాట్లాడు. బంగారం బంగారం బంగారం. మారు వెనకే నిలబడ్డావే, వచ్చేలా కూర్చో. పర్వాలేదు లేరా. పారిజాతం, ఏంటండి? మనం మాట్లాడుకోవాల్సిందేదో బ్యాలెన్స్ ఉన్నట్టుంది. మాట్లాడవేంట్రా గొట్టం. మనం గెలవంరా, అది నీకు తెలుసు. తలకి దెబ్బ తగిలి ఏదేదో తింగరగా మాట్లాడుంటాను. ఇప్పుడు మనం గెలిచాం కదండి, అవన్నీ వదిలేయండి. నువ్వు ఇలా వచ్చి సుమిత్ర పక్కన కూర్చో. మరోసారి ఎప్పుడు బయట వాళ్ళ ముందు మన కుటుంబం గురించి గాని మన వాళ్ళ ప్రతిభ గురించి గాని తక్కువ చేసి మాట్లాడుకో. మన గురించి తక్కువ చేసి మాట్లాడే అవకాశం ఇంకెవరికి లేదులే తాత. నీ గురించి ఎదురు చూస్తున్నానమ్మా. దీపా, నువ్వు కూడా ఒకసారి నిలబడమ్మా. అమ్మా సుమిత్ర, వీళ్ళిద్దరికి దిష్టి అమ్మా. ఏం చేయడానికెళ్ళి ఏం చేసుకొచ్చావే? మీ ఇద్దరికి ఎంతమంది దిష్టి తగిలిందో ఏంటో. ఆ దిష్టి అంతా పోవాలి. ఇలా కూర్చోండి. ఈ శివనారాయణ ఓటమి తెలియని మనిషి కాదు. ఆ షెఫ్ను కూడా మన దగ్గర నుంచి లాగేసుకున్నా. దక్షిణామూర్తి గర్వం ముందు శివనారాయణ ఆత్మగౌరవం ఓడిపోతుంది అనుకున్నాను. సరిగ్గా అప్పుడే వచ్చాడు సూరజ్. తన ప్లాన్ ఏంటో దీపా వెళ్లి టేబుల్ దగ్గర నిలబడేంత వరకు నాకు అర్థం కాదు.
సూరజ్, ఫస్ట్ నీకే థ్యాంక్స్ చెప్పాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. నిన్ను నా మనిషి అన్నందుకు నిజంగానే నా మనిషి అయిపోయావు. థ్యాంక్ యూ సార్. తాత శివనారాయణ మనవరాలు అనిపించుకున్నావమ్మా. అవునండి, జ్యోత్స్నే మిమ్మల్ని గెలిపించింది. ఈ గెలుపు జ్యోత్స్న వల్ల గెలిచావని తనే చెప్పింది కదండి. అలా చెప్పడం తన గొప్పతనం. పారిజాతం, వంటలు రాని జ్యోత్స్న ఎలా గెలుస్తుంది? ఒంటరిగా గెలవలేదు కదా. దీప, జ్యోత్స్న ఇద్దరు కలిసి పనిచేశారు. ఇద్దరు కలిసే మనందరినీ గెలిపించి నేను పెట్టుకున్న నమ్మకాన్ని నా దీప కాపాడి తన మీద నమ్మకాన్ని జ్యోత్స్న సంపాదించుకుంది. వీళ్ళు దిక్కపోతే పోటీకి నేనే దిగేవాడినని నువ్వే అన్నావు కదా తాత. దాన్ని బట్టి నువ్వు వంటలు బాగా చేస్తావని అర్థమైంది. నీ వంటలు రుచి చూసి అదృష్టం మాకుందంటారా? ఇప్పుడు దాని గురించి ఎందుకులే సూరజ్. బ్రహ్మాండమైన వంటలు చేసే ఇద్దరు మనవరాళ్లు పెట్టుకొని నేనెందుకు వంటలు చేయటం? మా కోసం తాత, ప్లీజ్. మీకోసం అయితే చిన్న పార్టీ అరేంజ్ చేశాను, ఎంజాయ్ చేయండి. అది కాదు తాత. పోరా, నేను ఇప్పుడు గరిట పట్టలేను. అరే పార్టీ అని నువ్వెక్కడికి వెళ్తున్నావు? 10 నిమిషాల్లో. తాత వంట నువ్వు తిన్నావా? వంట బ్రహ్మాండంగా చేస్తారు మావయ్య గారు, కానీ ఇక ఇప్పుడు చేయరు. ఎందుకు? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా? దీపా, జ్యోత్స్న మీరు నాతో పాటు రండి. జోష్ను పద, నువ్వు వెళ్ళు దీపా. ఏం చిన్న మరదలా, అక్కడ బానే ఉన్నావు, మళ్ళీ ఏంటి మొహం ఆడిపోయింది? ఏం లేదులే బావా. బావా వస్తున్నా బ్రదర్, నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో జ్యోత్స్న, మాట్లాడాలి. ఇలారా. ఏంటో చెప్పు. ఇలారా. సూరజ్ వింటాడని పక్కకి రావే అంటే రానంటావేంటి? ఏంటో చెప్పు. దీపతో కలిసిపోయావా? నువ్వు చూసిందంతా అబద్ధం. తాత దృష్టిలో నేను మంచిదాన్ని కావాలని దీపతో కలిసినట్టు నటించాను. ఈ గెలుపు నాది కాదు, వాళ్ళది. మనం ఓడిపోయాం. జ్యోత్స్న, నాతో మాట్లాడుకో ప్లీజ్. నేను చెప్పేది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. జ్యోత్స్న, లోపలే తగలడొచ్చు కదా, మళ్ళీ నా వెంట ఎందుకు పడతావు? నువ్వెందుకు ఇంత చిరాకు పడుతున్నావు? తమరి బాధ్యత తట్టుకోలేక. భజన ఏంటి? నేను చెప్పింది నిజమే కదా. నువ్వు పెద్ద సెల్ఫిష్ విరా. అన్ని నీ ప్రయోజనాల కోసమే నువ్వు చేసుకుంటావు. దీంట్లో నా ప్రయోజనం ఏముంది? అందరిలో నన్ను పొగిడితే నిన్ను మా తాత ఇంకా మంచోడు అనుకుంటాడు. మా మమ్మీ నిన్ను దేవుళ్ళ చూస్తుంది. దానివల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? నువ్వు, దీప, మా బావ ముగ్గురు ఒకటేరా. ఇన్ని రోజులు మా బావ నాతో ఆడుకునేవాడు, ఇప్పుడు నీతో ఆడిస్తున్నాడు. నేను ఒకరు చెప్తే ఏది చేయను. దీపని పోటీలో నిలబెట్టాలన్న ఆలోచన నీకెవరిచ్చారు? ఏంటి, నేనేదో తప్పు చేసినట్టుగా తెగ రెచ్చిపోతున్నావు? ఏంట్రా వాయిస్ మారింది? నువ్వు ఇంతవరకు గెలవడానికి ఎన్ని మోసాలు చేశావో నీకు తెలీదా? ఈ రోజు కూడా నువ్వు మోసంతోనే గెలవాలనుకున్నావు. నన్ను గెలిపిస్తానని మాటిచ్చావు కదా. నిన్నే గెలిపించాను, కాకపోతే నీ స్టైల్లో మోసం చేసి కాదు, నా స్టైల్లో నిజాయితీగా ఉండి గెలిపించాను. నిజాయితీగా గెలిస్తే ఆ గెలుపు ఎంత ఆనందంగా ఉంటుందో నీకు చూపించాను. ఏంట్రా నువ్వు చూపించేది? ఇంకా నీకు అర్థం కాలేదా? మీ తాత నీతో ఇంత ప్రేమగా మాట్లాడి ఎన్నాళ్ళవుతుంది? మీ అమ్మ నిన్ను ఇంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఎన్నాళ్ళవుతుంది? నువ్వు పెద్దదానం అయిపోయావు గానీ, లేదంటే మీ తాత నిన్ను భుజాల మీద ఎక్కించుకుని ఇల్లంతా తిరిగేవాడు. దీపా గారికి అసిస్టెంట్ గా తప్ప నువ్వు ఎందుకు పనికిరావు అన్న మీ తాతే వారసురాలంటే నువ్వమ్మా అని చెప్పాడంటే ఈ గెలుపు నీకెంత గౌరవం తీసుకొచ్చిందో